వీడియోకి వచ్చేసరికి అయితే ఫాల్అవుట్ సీజన్ 2 సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సిరీస్ చూసుకుంటే మాత్రమే మీరు కంపల్సరీ సీజన్ 1 అయితే చూడాల్సి వస్తుంది అన్నమాట. దీంట్లో ఏమవుతుంది, ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరా, ఏంద్రా మీరంతా అన్న కాడికి మీరు కంపల్సరీ సీజన్ 1 అయితే చూసి ఉండాలి. లేదు అన్న అంటే ఇట్లా ప్రీవియస్గా ఏం కథ అయిందో దీంట్లో ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం యాడ్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ ఏమైంది అనేసి అంటే ఒక ప్రివ్యూ లాగా చూస్తారు. ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే సీజన్ 1 అయితే కంపల్సరీ చూడాల్సిందే. అండ్ ఈ ఫాల్అవుట్ సీజన్ 2 అవుతుందో మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో అవైలబుల్ ఉంది. వాచ్ జనరేషన్ అయితే రికమెండ్ అయితే చేస్తాను, బాగుంటుంది. ఇది యాక్చువల్లీ చూసుకుంటే ఇది గేమ్ని బేస్ చేసుకొని సిరీస్ అయితే తయారు చేసారు అన్నమాట. క్యారెక్టర్స్ కొంచెం ఫిక్షనల్ అనుకోవచ్చు, కొంచెం గేమ్ క్యారెక్టర్స్ కాకుండా డిఫరెంట్గానే తీసుకొచ్చారు. నాకు ఇక్కడ మంచి విషయం ఏమనిపించిందంటే మాత్రమే ఆ అట్మాస్ఫియరు వరల్డ్లా ఇన్వాల్వ్ అయ్యేటట్టు డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కమిటీ ఎపిసోడ్స్ పరంగా చూసుకుంటే 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ చూసుకుంటే మాత్రమే కొన్నిటికి 50 నిమిషాలు, కొన్నిటికి గంట 10 నిమిషాలు, కొన్నిటికి 57, 58 అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఒక్కటి కూడా స్టేబుల్ ఇంత అన్నట్టు ఏమి ఉండదు. దీంట్లో కొత్తగా ఏముందన్న అంటే మాత్రం కొన్ని క్యారెక్టర్స్ చూపించారు అన్నమాట. అదొకటి. అండ్ ఇంకోటి సీజన్ 3కి కూడా ఒక హింట్ ఇచ్చారు. ఏంటంటే ఆ జాయింట్ రోబోట్ అన్నట్టు ఒక హింట్ అయితే ఇచ్చారు అన్నమాట. లిబరల్ ప్రైమ్ ఆల్ఫా అనేసి అయితే చూపించారు. దీనికి లింక్ నేను వేరే వాళ్ళకి కూడా చూసిన, అది ఏదిరా ఇది అనేసి. ఇంకా ఫాల్అవుట్ గేమ్ నేను కూడా ఆడలేను, జనరల్గా చెప్పుకోవాలంటే ఆ గేమ్ ఆడలేను. కానీ ఈ గేమ్కి సంబంధించిన వేరే ఆడిన వాళ్ళు ఉంటారు కదా, ఏందని వాళ్ళ రివ్యూస్ వాళ్ళ ఒపీనియన్ కూడా చెక్ చేసుకుంటే ఇది ఆల్ఫా వర్జన్ అనమాట, ఒరిజినల్ వర్జన్ కూడా కాదు. ఒరిజినల్ గేమ్లో మీకు Mark 2 సెకండ్ ఇప్పుడు ఐరన్ మ్యాన్ Mark 1, ఐరన్ మ్యాన్ Mark 2 ఎట్టుంటే దీంట్లో కూడా వర్జన్స్ ఉన్నాయన్నమాట. సీజన్ 3లో మనకి ఆల్ఫా వర్జన్ అంటే ఈ ప్రోటోటైప్ అనుకోవచ్చు, అంటే ప్రొడక్షన్ కాకుండా ప్రోటోటైప్ వర్జన్ అనుకోవచ్చు అనేసి అయితే అన్నాను. కథ ఏందన్నా అంటే మాత్రమే ప్రీవియస్ ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ ఒకటి ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాడు, అది ఎలుకల మీద మనుషుల మీద, అది బ్రెయిన్ వేవ్స్ని రీసెట్ చేయడానికి సంథింగ్ ఏదో మొత్తం మర్చిపోవడానికి ఒకటి, ఇంకొకటి బ్రదర్హుడ్ అనేసి ఒకటి ఉంటుంది. మొత్తం ఆర్మర్స్ వేసుకొని వాళ్ళది ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ ఆబ్వియస్గా సీజన్ 1 చూసిన వాళ్ళకి వాల్ట్ గురించి ఉంటుంది. సో వాల్ట్లా అదొక ట్విస్ట్ ఉంటుంది. ఒకరితను వాల్ట్ ఉన్న వాళ్ళని ఏదైతే హైబర్నేషన్ ఉంటుంది, అంటే కోల్డ్ పాడ్స్ ఉంటాయి, దాంట్లో ఏమంటారు ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. వాళ్ళని తీసుకోపోయి వాళ్ళది ఏమైంది కథ, మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు అతనిది, వీళ్ళందరిది చుట్టూరా ఫ్లాష్ బ్యాక్ మూమెంట్స్ కూడా యాడప్ అయితే చేస్తారు అన్నమాట. నిజంగా చెప్పుకోవాలంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినట్టే ఉంటుంది. చూడడానికి మాత్రమే టైం పడుతుంది. రోజుకి ఒక ఎపిసోడ్ చూసుకున్నా సరే కూడా వారం రోజులు అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో నా అడ్వైజ్ ప్రశాంతంగా రిలాక్స్డ్ మైండ్తో పాటు చూడొచ్చు. ఇక్కడ స్టోరీ పరంగా అంతా కూడా బాగానే ఉంటుంది, కొంచెం ట్విస్ట్ కూడా అంతే బాగానే ఉంటాయి. అది బాస్ బ్యాటిల్స్లో ఒక విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తారన్నమాట. అవి మాన్స్టర్ అదైతే మాత్రం సూపర్గా అనిపించింది అన్నమాట. ఓవరాల్గా ఆ సిరీస్ అంతా కూడా చూసుకొని ఓవరాల్గా ఏం చెప్తున్నాం అని అంటే మాత్రం చూడొద్దా అంటే మాత్రమే చూడొచ్చు. కానీ ఇది యాక్చువల్లీ ఈ పాయింట్ నేను స్టార్టింగ్లో చెప్పాల్సింది మర్చిపోయినాను. ఏంటంటే ఇది పెద్దలకు మాత్రమే, చిన్నపిల్లలకైతే కాదు బై. ఎందుకంటే బ్లడ్, గోరీ సీన్స్, జాయింట్ స్కార్పియన్స్, ఏవేవో పురుగులు అవన్నీ కూడా ఇట్లా చూపిస్తారన్నమాట. సో కొంచెం పిల్లలు భయపడే అవకాశం ఉంది. బ్లడ్ అండ్ గోరీనెస్ అనే వీడియో కావాలి, పెద్దలకు మాత్రమే ఒక రికమెండ్ చేస్తాను. చూడదగ్గ సిరీస్ అన్నమాట. ఓవరాల్ రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. చూడొచ్చు అనమాట సిరీస్కి. ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అని అంటే మాత్రమే తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అంటే కొన్ని డ్రాగ్ అనిపించింది. ఇంకొకటి కొంచెం రోమన్స్ లాగా కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది, కొంచెం ఆక్వర్డ్ లాగా కూడా అనిపించింది అన్నమాట. అండ్ క్రాస్ ది మీమ్ లాగా కూడా వేసిరు అన్నమాట. సో అది కొంచెం నాకు నచ్చలేదు బై, అందుకే నేను తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇది నా రివ్యూ అండ్ ఒపీనియన్ అనమాట. నచ్చింది, మంచిగా అనిపించింది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.